నేను ఇందాక చూసినాను అమరావతి రాజధాని రైతులు వరలక్ష్మి గారు అమరావతి ఉద్యమంలో కంచెలు తెంచుకుని వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆవిడ చిరంజీవి గారి గురించి మాట్లాడుతున్నారు. క్యాబినెట్ హోదా కోసం భార్య భర్త వెళ్ళి చిరంజీవి గారి ఇంటి ముందు ఉంచున్నారు, పాకెట్లో అంగళ్ళు పెట్టారు. తర్వాత అదేంటిది ఆయన ఏదో పార్టీ పెట్టేశాడు ముఖ్యమంత్రి అయిపోదామని. అదేంటిది ముఖ్యమంత్రి అయిపోదాం అన్న కోరిక తప్ప అమ్మా? అవ్వకూడదా? ముఖ్యమంత్రులు ఇద్దరులే ఉండాలా? అయితే వాళ్ళు యువతలు వీళ్ళేనా? అవతల వాళ్ళు అవ్వకూడదా తల్లి? ఎవరి కోరికలు వాళ్ళకు ఉంటాయి కదా. ఐపీఎస్ ఎగ్జామ్కి వెళ్ళే ఢిల్లీ వెళ్ళే ప్రతి ఒక్కడు, కరోల్బాగ్ కోచింగ్ సెంటర్లో ఉండే ప్రతి ఒక్కడు ఐఏఎస్ కొట్టాలనే వెళ్తాడు. కొట్టచ్చు, కొట్టకపోవచ్చు, సరేలే. పార్టీ ఎందుకు ఇబ్బంది పడిందో అందరికీ తెలుసు. సో వదిలేద్దాం. ఇప్పుడు మనం కలిసి ఉండడం ముఖ్యం. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు చిరంజీవి గారిని అంటే ఒకటి, పవన్ కళ్యాణ్ గారిని అంటే ఒకటి కాదమ్మా. చిరంజీవి గారు అంటే పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే చిరంజీవి గారు. మీరు తమ్ముడు సినిమా చూసినారా? అన్న ఏదైతే కిక్ బాక్సింగ్లో ఒక మెడల్ కప్పు కొట్టలేకపోయాడో, ఆ కప్పు కొట్టడం కోసం అటు ఇటు తిరిగే పిల్లోడు, ఆటకాయితనం పిల్లోడు, ఆ నేర్చుకొని పిక్ బాక్సింగ్ నేర్చుకొని తెల్లవారుజాము 4 లేచి పిక్ బాక్సింగ్ నేర్చుకొని కప్పు కొట్టి కాళ్ళ దగ్గర పెట్టాడు. అది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మోహన్ బాబు గారు ఒక మాట స్లిప్ అయినప్పుడు కూడా వెంటనే వెళ్ళి తమ్ముడు మోహన్ బాబు గారు అని మాట్లాడింది. తమ్ముడు మోహన్ బాబు గారు అని ఎందుకు ఎగతాలు మాట్లాడారు? వాళ్ళ అన్న గురించి ఒక్క మాట స్లిప్ అయితే ఊరుకోడు. మీకు తెలిసి తెలియక మాట్లాడుతున్నారు, ఎవరో ట్రైనింగ్ ఇస్తే మాట్లాడుతున్నారు, తప్పది. మనం కలిసి ఉండాలా, లేకపోతే అమరావతిలో గడ్డి బిక్కోవడం అవుతుంది. ఎందుకంటే ఆయన ఉంటేనే మేము ఉంటాం. చిరంజీవి అంటే పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు మీరు చిరంజీవి గారిని అనేసి పవన్ కళ్యాణ్ మంచోడు పాపం అంటే అవ్వదు. ఒక ఆత్మ, ఒక శరీరం, అంతే కదా. మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి నరేంద్ర మోడీ గారు స్టేజ్ మీద ఎవరి కాళ్ళకు మోకరిల్లు ఇచ్చాడు? అంటే అంత ప్రేమ ఉన్నటువంటి ఒక వ్యక్తిని విడదీస్తూ ఈరోజు మీరు అవాక్కులు చవాక్కులు పేరుతూ క్యాబినెట్ హోదా కోసం వాళ్ళన్న జగన్ గారిని ప్రాధీపడడం అంటే, జగన్ గారు తలుచుకుంటే క్యాబినెట్ హోదా ఇస్తారా? మోడీ గారు కదా తలుచుకోవాలి అక్కడ. ఇప్పుడు చూడు, వాళ్ళ అన్నగారుతో వాళ్ళ తమ్ముడు గారిని అంది తుఫాన్ అంటారు కదా. నిజంగా ఆయన మనసులో ఆ కోరికుంటే ఆ కోరిక తీర్చడం తమ్ముడికి ఎంతసేపు? వద్దు ఈ రాజకీయాలు, బురద రాజకీయాలు. నీతిగా చేసేవారి మీద బురద జల్లుతారు, చల్లేవారు ఎలాంటి వారో తెలుసు అంటూ దరిద్రపు కొట్టు రాజకీయాలను వదిలేసి రాజ్యాన్ని గెలిచినోడు రాజు అయితే, రాజ్యాన్ని వదిలేసినోడు గౌతమ్ బుద్ధుల్లా వెళ్ళిపోయినవాడు చిరంజీవి. రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తి గురించి అసెంబ్లీ సాక్షిగా అవాక్కులు చవాక్కులు పేలడం బాలకృష్ణ గారు చేసిన పెద్ద తప్పిదం. నా నెంబర్ 9 ఉంది, నా నెంబర్ 10 ఎందుకు లేదు, 1 ఎందుకు రాయలేదు? ఇవన్నీ ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ అసోసియేషన్ ఏదో ఉంటుంది కదా, ఫిల్మ్ ఛాంబర్ లో. ఇదంతా జరిగింది 2024 టైం. అదే వైసీపీ గవర్నమెంట్ జరిగిందండి, ఎఫ్డిసి ప్యానల్ సంబంధించి. అవును సార్, అది అక్కడ డిస్కస్ చేసి. ఇప్పుడు ఆయన ఊరు హిందూపురం కదా, హిందూపురం వారి సమస్యలు చెప్పండి. మా ఊర్లో మున్సిపాలిటీ సరిలేదు, రోడ్లు సరిలేదు, కుక్కలు ఎక్కువ ఉన్నాయి, లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్, ఇది మాట్లాడండి. నా నెంబర్ 9 వచ్చింది, నాకు ప్రయారిటీ ఇవ్వట్లేదు, నేను ఎందుకు బాగోలేదు, ఎవరు నాకు పిలిచింది. ఇప్పుడు చూడండి, పేర్ని నాని గారు మాట్లాడితే ఏం చెప్తున్నారు? ఇప్పుడు మీ సిస్టర్ని అవమానించినారు, బోనమ్మను అవమానించారు, మేమే బాధపడ్డాం. అదేంటది వాళ్ళది ఏదో ఉంటది హాస్పిటల్, బసవతారక హాస్పిటల్, దాని బిల్లుల కోసం ఫోన్ చేసినారట. అంటే బిల్లులు పడితే చాలా, అంటే మీరు జగన్ గారిని కలవడానికని ఫోన్ చేసినారని పేర్ని నాని గారు మాట్లాడుతుంటే, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ చెప్పారు, ఇంటర్వ్యూలో చెప్పారు, ఎన్నో కోట్ల రూపాయలు డబ్బులు రావాలంటే కాల్ చేస్తే వెంటనే నిధులు రిలీజ్ చేస్తారని చెప్పారు. అదే సార్, ఇక్కడ జగన్ మంచోడు లేకపోతే బాలకృష్ణ చెడ్డోడు అని చెప్పట్ల. విషయం ఏంటంటే, మనం ఒక వ్యక్తిని 1,000 పెట్టి ఇలా చూపిస్తే 4,000 ఇప్పుడు నీ వైపు రాలా. వాళ్ళు అసలు ఏమంటున్నారు వైసీపీ వాళ్ళు? ఆ సర్టిఫికెట్ ఒకటి ఉంది, ఎలా ఇచ్చారు టికెట్ అని ఒకళ్ళు అంటున్నారు. ఒకళ్ళేమో కాకర్ల సుబ్బారావు అంటూ ఎవరు పేర్లు ఆయన ప్రస్తావం, డాక్టర్ సర్టిఫికెట్ అంటారు. ఒకళ్ళేమో అసలు మీ అక్కన అన్నారు కదా, అంతలో ఈర్ష్య గల్లాడి కోపం గల్లవాడివి, నువ్వు మాకు ఫోన్లు చేసి జగన్ గారు అపాయింట్మెంట్ ఇప్పించండి అని, దానికి మళ్ళీ ముహూర్తాలు చూస్తావా? నా తల్లిదండ్రుల మీద ఉట్టు, నువ్వు అడిగినావు నన్ను, నువ్వు అడగలేదని నన్ను అడుగు అంటావు. అంటే ఇవన్నీ ఎందుకు బయటకు వచ్చినాయి? మనం అక్కడ స్లిప్ అవ్వబట్టేగా, పూర్వపాటున స్లిప్ అయింది అనుకోండి. వెంటనే ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారు, అది కరెక్ట్ కాదండి, సభలో లేని వారి గురించి, రాజకీయంలో లేని వారి గురించి మనం మాట్లాడకూడదు. చిరంజీవి గారు ఇండస్ట్రీకి తండ్రి సమానులు, ఎన్టీ రామారావు గారితో తండ్రి సమానులు అని. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే, కూటమి ఇబ్బందికర పరిస్థితులు నెలకొనడానికి వైసీపీకి ఉండే ఒకే ఒక్క అస్త్రం చిరంజీవి గారు. ఎందుకంటే చిరంజీవి గారి మీద అభిమానం వైసీపీలో వారికి చాలా మందికి ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళందరూ ప్రజారాజ్యంలో చెల్లిన వాళ్ళు. తమ్మినేని సీతారాం గారు కానీ, లేకపోతే బొత్స గారు కానీ, లేకపోతే ఈ అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు, సగం జనం అక్కడే ఉన్నారండి. వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే కోపం ఉండొచ్చు, ఎందుకని చంద్రబాబు గారితో కలిసి ప్రయాణం చేస్తున్నారని. రాజకీయాలకి సంబంధం లేని మన్నను ఎందుకు లాగుతారు?
మేము ఏ పరిస్థితుల్లో పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లో వెళ్ళిపోయామో మాకు తెలుసు అని ఇంకా వాళ్ళ మనసులో అదే ఉంది. మీరు ఈ టైంలో అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఆ మాట స్లిప్ అవడం ఒక తప్పు అయితే వెంటనే ఉపసభాపతి దాన్ని ఖండించి దాన్ని అసెంబ్లీ సాక్షిగా డిలీట్ చేసేసి కనీసం ఎవరు రెస్పాండ్ కాలేదండి. విశ్లేషణ వివరణ అనేది ఇవ్వకపోవడం తప్పు. వెంటనే ఇమీడియట్ గా అదేదో స్లిప్ అయినాడు ఎవడని ఎందుకు అంటాం? చిరంజీవి గారు ఎంత పెద్ద స్థాయి వ్యక్తి, బాలకృష్ణ పొరపాటున స్లిప్ అయ్యాడు చెప్పు బాలకృష్ణ అంటే నిజంగా క్షమాపణ చెప్పుకుంటున్నాం, అయిపోయేది క్లియర్. ఇంతమంది ఇప్పుడు ఏమవుతుందంటే మేము రియాక్ట్ అవ్వం, ఎందుకంటే మా అన్న చెప్పండి మేమేం మాట్లాడకూడదు. కానీ కాపు నాయకులు ముందుకు వచ్చేస్తున్నారు, చిరంజీవి యువత ముందుకు వచ్చేస్తున్నారు, చిరంజీవి ఫ్యాన్స్ అంటే అన్ని కులాల వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు తర్వాస ఆయనది లాస్ట్ టైం అండి ఏదో ఒక కొండవీడి దొంగ కొదమసింహం సినిమా అవేంటో పెద్ద పెద్ద డివిడీ లాంటివి ఉంటాయి కదా అప్పట్లో, పెద్ద పెద్దవి, అవి తీసుకొస్తుంటే వాటికి టెంకాయలు కొట్టుకుంటూ ఊరంతా జాతరలాగా తీసుకొస్తారు. ఇండస్ట్రీలో ఆయన ఒక బాట వేస్తేనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారైనా, రామ్ చరణ్ గారైనా, వరుణ్ తేజ్ అయినా, నాగబాబు గారు ఎవరైనా ఆ బాటలో వెళ్ళింది. ఎన్టీ రామారావు గారు ఆ బాట వేస్తే సులువుగా నడిచేసినారు చాలా మంది. వీళ్ళిద్దరు బాట వేసిన వాళ్ళు, ఇండస్ట్రీని తట్టుకొని నిలబడి బాట వేసిన వాడు ఎంత కష్టపడతాడు సార్. ముఖ్యంగా చిరంజీవి గారు కుటుంబంలోంచి ఇబ్బందుల్లోంచి తన సొంత సోదరి చనిపోతేనే తండ్రి అందుబాటులో లేని పరిస్థితుల్లో అన్ని కష్టాలు ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి చవి చూసిన వ్యక్తి అండి, చవి చూసిన వ్యక్తి. దానికి తర్వాత ఆయన అందుకే ఇండస్ట్రీలో గర్వాలు గొప్పతనాలు ఎప్పుడు ఆడంబరానికి పోరు. ఆయన బ్లడ్ బ్యాంకో సేవా దృక్పథంతో, లేకపోతే ఇంటికి రాగానే చిన్నోడు తిన్నాడా లేకపోతే ఏం జరుగుతుంది ఇవన్నీ అడిగేటటువంటి వ్యక్తి. సో అటువంటి వ్యక్తి మీద బురద జల్లుతుంటూ కూటమికి బీటలు రానివ్వకండి దయచేసి. కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరూ, నాతో సహా ప్రతి ఒక్కరూ మనం కాపాడుకోవాల్సింది రాష్ట్ర అభివృద్ధి. మాకు బాలకృష్ణ గారి మీద ఏ మాత్రం కోపం లేదు, ఎందుకంటే మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకునే వ్యక్తి కాదు. గబుక్కను ఒక మాట తూలేస్తారు. బహుశా ఓకే స్లిప్ అయింది, పోనీ కావాలనే అన్నారు స్లిప్ అయింది అన్నాం, వెనక్కి తీసేసుకోండి వద్దు. ఎందుకంటే మేము కానుకుంటాం, జనసైనికులు వాళ్ళు ఉండరు, వాళ్ళు గొడవలు పెద్ద చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు వాళ్ళ కోపానికి అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. మీ అనంటే మీరు ఊరుకుంటున్నారా, మీరేం మనుషులు రా అంటే రెచ్చగొడుతున్నారు, మేము ఊరుకుంటాం అంటూ వాళ్ళు బయటకు వస్తున్నారు. కౌన్సిల్లో నాగబాబు ఏం చేస్తారని చెప్పి కూడా వస్తుంది. అవును సార్, ఇప్పుడు ఇవన్నీ దాని గురించి మాట్లాడితే గొడవ పెద్దదవుతుందన్న ఉద్దేశంతో ఎవరు దాని గురించి విశ్లేషణ చేయట్లేదు. ఎందుకు లేదు, చిన్న విషయంలో తెలుసో తెలియకో అని ఉంటాడు, స్లిప్ అయి ఉంటాడు, మంచి మనిషి మంచి వ్యక్తి అనే అనుకుంటున్నాం, అనే అనుకోవాలి. ఇక్కడ విషయం ఏంటంటే అనవసరంగా వైసీపీ వాళ్ళు దాన్ని రెచ్చగొడుతున్నప్పుడు మనం వెనక్కి తీసేసుకుని దాని గురించి ఒక వివరణ ఇచ్చేస్తే అసెంబ్లీ సాక్షిగా క్లోజ్ అయిపోతుందండి. అందుకని అప్పట్లో మనకి ప్రతిభా భారతి గారు ప్రతి దాన్ని టక్క ఖండించి ఇప్పుడు ఆగు ఏం మాట్లాడుతున్నావు, మైక్ ఆపమంటావా, మీరు కంట్రోల్లో ఉంటాయి కదా సభ కంట్రోల్ చేసేది అని చక్కగా మాట్లాడే ఔన్నత్యంగా తల్లి. అలాంటి తల్లిని కూర్చోబెట్టారు ఎన్టీ రామారావు గారు, గొప్పవాళ్ళు. సో ఇప్పుడు కూడా చిన్న తప్పు చేయడం వెరీ గుడ్ అని మాట్లాడారు రఘురామకృష్ణ గారు, తప్పండి నిజంగా. ఆయన మాట మాట్లాడినప్పుడు ఏమనుకోకండి సార్, సారీ సార్ అంటే లేదు బాలకృష్ణ గారు మనం చిరంజీవి గారి గురించి మాట్లాడకూడదు, దయచేసి ఈ మాట డిలీట్ చేస్తున్నాను, నేను ఉపసభాపతిగా ఖండిస్తున్నాను, తప్పు మనకెందుకు, ఇండస్ట్రీలో ఆయన పెద్ద దిక్కే కదా, సో మీరెంతో ఆయన ఎంతో మీరు అంతే అని ఒక మాట అంటే నిజమేలే. మా అన్న అనగానే అందరు ఖండించినారే, మా పెద్దన్న సార్, తర్వాతే పవన్ కళ్యాణ్, మేమందరూ ఫస్ట్ చిరంజీవి గారి అభిమానులు, దాని తర్వాతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. సో ఇక్కడ కలిసి ఉంటుంది, దయచేసి విడదీయకండి.